ట్యూబులు బ్లాక్ అవ్వడానికి, ఒవేరియన్ సిస్ట్ రావడానికి, జీరో కౌంట్ రావడానికి కారణం ఒకటే క్రిమ్ అనుకో, ఒక పిల్లే వస్తుంది ముగ్గురికి. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, మన ముగ్గురు కారు కట్టించుకొచ్చాం, వీడు కూడా ఉద్ధరిస్తాడని. ముగ్గురికి ఒకటే పిల్లలు ఇచ్చాడు, ఏదో చచ్చినాడు. ఆడి దగ్గరికి ఏ పిల్లలు ఉంటే అది అందరికీ అంటగట్టేస్తున్నాడు. వీడు ఫార్ములా లేదు, వీడు బొంద లేదు. మన ముగ్గురం కలిసి వచ్చాం కాబట్టి వీడు బండారం బయటపడింది అనుకుంటా. విషయం ఏంటంటే, ఇప్పుడు ముగ్గురు పిల్లలు లేక వచ్చారు. ముగ్గురులో మరి ఒకరికి మలేరియా, ఇంకొకరికి టైఫాయిడ్, ఇంకొకరికి డెంగ్యూ జ్వరం, 3 రకాల జ్వరాలు ఉన్నాయి. అప్పుడు ముగ్గురు జ్వరంతో వచ్చినా కూడా 3 రకాల మందులు వస్తాయి. ముగ్గురు జ్వరంతో వచ్చారు, కానీ ఒక్కరికి మలేరియా, రెండో వాళ్ళకి మలేరియా, మూడో వాళ్ళకి మలేరియానే ఉంది. జ్వరం అయినాయి ముగ్గురు అయినా కూడా ముగ్గురికి ఒకటే క్రిమ్ ఉంది కాబట్టి ముగ్గురికి ఒకే రకమైన మందు వస్తుంది. అంటే ఒకరికి తలనొప్పి ఉండొచ్చు, ఒక్కొక్కరికి నీరసం ఉండొచ్చు, ఒక్కొక్కరికి మోషన్స్ అయి ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ముగ్గురు జ్వరంతో వచ్చారు లాగానే ముగ్గురు మీరు ఇక్కడ పిల్లలు లేరనే వచ్చారు. ఒకరికి తలనొప్పి ఉన్నట్టు ఒకరికి జీరో కౌంట్ ఉంది, ఒకరికి నీరసం ఉన్నట్టు ఒకరికి ట్యూబులు బ్లాక్ అయింది, ఒకరికి మోషన్స్ అయినట్టు ఇంకొకరికి ఒవేరియన్ సిస్ట్ వచ్చింది, అంతే. కానీ ముగ్గురికి కారణమైన క్రిమి ఏంటి? మలేరియా. మలేరియా ఉన్నప్పుడు ముగ్గురికి మలేరియా బిల్లే వస్తుంది. అంటే తలనొప్పికి ఒక బిల్ల, నీరసానికి బి కాంప్లెక్స్ ఇవ్వాలి కదా. అవి ఇచ్చుకుంటూ కూర్చుంటే నువ్వు మలేరియాకి బిల్ల అయిపోతే పాను కూడా పోతావు. అదే నువ్వు మలేరియాకి బిల్ల ఇచ్చేస్తే మలేరియా వల్ల వచ్చిందే ఈ జ్వరము తలనొప్పి రెండూ పోతాయి. మలేరియా వల్ల వచ్చిందే ఈ జ్వరము నీరసము రెండూ పోతాయి. మలేరియా వల్ల వచ్చిందే ఈ జ్వరము మోషన్స్ రెండూ పోతాయి. మూలానికి మందు పెట్టాలి. ఇక్కడ కూడా మనం అదే చేయబోతున్నాం. అర్థమైందండి మీకు?